సో స్లీప్ యాప్నియాకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ విల్ బి వెయిట్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి స్లీప్ యాప్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఇంకేమి రీజన్స్ ఉంటాయంటే ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, డిఎన్ఎస్, టాన్సిల్స్, ఫేషియల్ బోనీ అబ్నార్మాలిటీస్, మజిల్ వీక్నెస్, ఇలాంటివి ఏవి ఉన్నా కూడా స్లీప్ యాప్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్లీప్ యాప్నియాకి మెయిన్ సిమ్టమ్ గుర్కా ఉంటుంది. సో నార్మల్గా ఎవరైనా కూడా గుర్కా ఉంది అంటే అది నార్మల్, మంచి నిద్రలో ఉన్నారు, బాగా పడుకున్నారు అనుకుంటారు. సో అది మెయిన్ రీజన్ కాదు. గుర్కా వచ్చింది అంటే మంచి నిద్రలో ఉన్నారు అన్నది కాదు. సో అది గుర్కా ఒక్కటి కాకుండా ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి అంటే నిద్ర పట్టడం ఇబ్బంది అవ్వడము, మల్టిపుల్ టైమ్స్ మధ్యలో నిద్రలో నుండి లేవడము, డే టైంలో ఎక్కువ నిద్ర రావడము, వర్క్ దగ్గర కాన్సన్ట్రేషన్ ఇష్యూస్, ఫోకస్ ఇష్యూస్, మెమరీ ఇష్యూస్. సో ఇట్లాంటివన్నీ కూడా స్లీప్ యాప్నియాకి మెయిన్ సిమ్టమ్స్. గుర్కా అనేది ఎందుకు వస్తుంది అంటే మనకి నిద్రలో ఉన్నప్పుడు మన ఎయిర్వేస్, విండ్ పైప్ చుట్టూ ఉన్న మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. అవి రిలాక్స్ అవ్వడం వల్ల, ఇంకా టంగ్ అన్నది థిక్ ఉండడం వల్ల, కొండనాలుక అన్నది పొడుగ్గా ఉండడం వల్ల, అండ్ మజిల్స్, సాఫ్ట్ టిష్యూస్ అన్నవి ఎక్కువ ఉండడం వల్ల, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే నిద్రలో ఈ ఎయిర్వేస్ చుట్టూ ఉన్న మజిల్స్ వీక్ అయిపోయినప్పుడు, రిలాక్స్ అయిపోయినప్పుడు ఇవన్నీ కూడా ఎయిర్వేస్ పైన ప్రెషర్ని పెట్టి మనకి ఏవైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఒబేసిటీ, ఓవర్ వెయిట్, ఇట్లాంటివి ఏవి ఉన్నా కూడా ఇవన్నీ ఎయిర్వేస్ పైన ప్రెషర్ పెట్టడం వల్ల ఎయిర్వేస్ అన్ని నారో అయిపోతాయి. సో నారోడ్ ఎయిర్వేలో నుండి గాలి వెళ్ళడం అన్నది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి గుర్కా అన్నది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్చువల్గా ఆక్సిజన్ లెవెల్స్ కూడా లోపలికి వెళ్ళేటివి తగ్గిపోతూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఈ స్లీప్ యాప్నియా ఇష్యూ అన్నది వస్తూ ఉంటుంది.